టాప్ 5 బ్రేకింగ్ డీటెయిల్ గా చూస్తే రేవంత్ సర్కార్ తీరు నచ్చక ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారు. తాజాగా అచ్చంపేట నియోజకవర్గంలోని చారగుండ ఎంపీపీ సర్పంచ్ గుండె నిర్మల విజేందర్ గౌడ్ దంపతులు కాంగ్రెస్ పార్టీని వీడి గులాబీ గూటికి చేరారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అటు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం సులేమాన్ నగర్ కు చెందిన మైనార్టీ నాయకుడు అహ్మద్ నక్షాబందీ బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఏమైనా తెలంగాణలో బీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా ఎదుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ రోజుకో చోట బీజేపీ కాంగ్రెస్ కు చెందిన స్థానిక నేతలు బీఆర్ఎస్ లో జాయిన్ అవుతూనే ఉన్నారు. ఇక కేసీఆర్ హయాంలో గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలోకి భారీ ఎత్తున చేరికలు కొనసాగుతున్నాయి. ఇక స్థానిక సంస్థల్లో గులాబీ కారును 100 స్పీడ్తో పరుగులు పెట్టిస్తామని ఈ సందర్భంగా నాయకులు ప్రతినపున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. అయితే శేఖరాచారి, రేవంత్ సర్కార్ తీరు నచ్చక కాంగ్రెస్ పార్టీని వీడి కారెక్కుతున్నారు నేతలందరూ కూడా. దీనికి సంబంధించి డీటెయిల్స్ చెప్పండి. ప్రియా, అచ్చంపేట నియోజకవర్గంలో ఇప్పటికే చాలా మంది కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు తాజాగా చారకొండ మండలానికి సంబంధించినటువంటి మాజీ ఎంపీపీ గుండె నిర్మల, మాజీ సర్పంచ్ విజేందర్ గౌడ్, వీళ్ళిద్దరు కూడా కేటీఆర్ సమక్షంలో కూడా పార్టీలో చేరినటువంటి పరిస్థితి కనిపించింది. రేపు కేటీఆర్ జనగర్జన సభ అచ్చంపేటలో ఉంది. దీనికి సంబంధించి ముందస్తుగానే ఇక్కడ పార్టీలో చేరికలు జరుగుతా ఉన్నాయి. ఈ రోజు అమరాబాద్ మండలం తెలుగుపల్లికి సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకులు కూడా చాలా మంది కూడా ఈ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరికీ కూడా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి వాళ్ళందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే రేపు అచ్చంపేటలో జరగనున్నటువంటి జనగర్జన సభకు భారీగా తరలి వచ్చే శ్రేణులతో పాటు ప్రజలంతా కూడా భారీగా తరలి వచ్చేందుకు కూడా ఇప్పటికే శ్రేణులంతా కూడా సంసిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దానికి సంబంధించి అచ్చంపేట నియోజకవర్గ కేంద్రంగా ఇక్కడ సభకు సంబంధించి భారీ ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నారు. ఇదంతా కూడా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో రేపు ఈ సభ జరుగుతా ఉంది. దానికి సంబంధించి రేపు కేటీఆర్ గారు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే అవకాశం ఉంది. వర్షం ఉన్నప్పటికీ సైతం వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ రైన్ ప్రూఫ్ తో కూడినటువంటి ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ శేఖరాచారి, థ్యాంక్ యూ.